నిన్న మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారు ఏదో చిల్లరమల్లగా మాట్లాడేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను ఫేస్బుక్లో కవర్ చేస్తారు, నన్ను ఇన్స్టాగ్రామ్లో కవర్ చూపిస్తారు, మీడియాలో నేను కనబడతా, పేపర్లో నేను వస్తా అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోట్ లాంటి వాళ్ళు. ఈటెల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోటు ఏ బ్యాంకుకి వెళ్ళినా చెల్లరు, ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా మీరు చెల్లరు. బీజేపీ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పి, బీజేపీ పార్టీ నన్ను పట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నన్ను మీడియా చూపిస్తుంది, నన్ను సోషల్ మీడియాలో కవర్ చేస్తుంది, ప్రెస్లో నేను వస్తా, టీవీలో నేను వస్తా అనుకుంటే అది మీ భ్రమ, అది మీ వెర్రితనం, మీ పిచ్చితనం. ఒకటే మాట చెప్తున్నా, రద్దయిన 2000 రూపాయల నోటు ఈటెల రాజేందర్. ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా చెల్లడు, ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఆయన తీసుకోరు. మీరు మాట్లాడుతున్నారు ఒక భాషలో, మేము మాట్లాడతాం ఇంకో భాషలో, మీరు తట్టుకోలేరు. మీకన్నా అంతకు మించి మీరు కూడా ఊహించని మాటలు కూడా మేము మాట్లాడగలుగుతాము. ఈటెల రాజేందర్ గారు గౌరవిస్తున్నాం, పెట్టుకోండి. నువ్వు రా అంటే మేము బే అంటాం, నువ్వు ఓరే అంటే మేము ఏరా అంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడినా, వంకర్ తింకర్గా మాట్లాడినా, మేము మాట్లాడే భాష మీరింటే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము వాడే భాష మీరింటే చెవుల నుంచి రక్తాలు కారుతాయి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి తెలంగాణ రాష్ట్రం కాదు, పక్కన నుండి మహారాష్ట్ర, ఈ పక్కన నుండి కర్ణాటక, దాని కింద నుండి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో. ఆయన గురించి మాట్లాడితే కానీ టీవీలో రావని చెప్పి, పేపర్లు రావని చెప్పి మాట్లాడేట్లేదు ఆయన. నువ్వు అసలు నీ లెక్కేంది, నీ పత్రం ఏంది, బీజేపీలో నీ పాత్ర ఏంది, ఏడాది అయింది, ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా నీ పార్లమెంట్ గురించి? ఆ సోషల్ మీడియా రీల్ తీసుకోవడము, కొన్ని వీడియోస్ పోస్ట్ చేసుకోవడము, ఖుషి కావడమే. ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు కలిసి నువ్వు ఎప్పుడన్నా నీ అభివృద్ధి అడిగినావా? పార్లమెంట్ చెప్పి అడిగినావా? ఎప్పుడన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ సమస్యలు పట్టించుకోలేని పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సప 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 పసప పసప మాట్లాడుతూ ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోటు లాంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ పోయినా మీరు చెల్లరు. అసలే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ నిన్ను పట్టించుకో నాదో లేడు. ఇంకోసారి చిల్లరగా మాట్లాడినా అంతకు మించి మేము మాట్లాడతామని చెప్తున్నాము. మీరు తట్టుకోలేరు. మీడియా ముందుకు వచ్చి ఒక మైక్ పట్టుకొని ఇంకో మాట్లాడుతుంటే మేము ఇన్నే వ్యక్తులం కాదు. రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే, ఇంకో పదంలో మాట్లాడితే మా భాషని తట్టుకోే సాధిలో మీరు ఉండలేరు. హైదరాబాద్ యొక్క భాషని, వారి యొక్క వ్యవహారాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం. ఎక్కడో వలస వచ్చి రాజకీయం చేసుకోండి, కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా, టీవీలో వస్తా, వంకర్ తింకర్గా చెప్తా అంటే ఇక్కడ వినేవారు ఎవ్వరూ లేరు. మీ స్థాయి గుర్తించుకోండి.
తెలంగాణ రాష్ట్రం అప్పిలో ఊపిలో ఊగిపోయింది. పాత్రలో కేసీఆర్ పాత్రలో ఉన్నప్పుడు కూడా అందులో ఆర్థిక శాఖ మంత్రిగా నీ పాత్ర కూడా ఉంది. 6 లక్షల కోట్ల అప్పులో 2014 నుంచి 2019 దాకా 6 సార్లు నువ్వు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినావు. సిగ్గు లేదా? అప్పుడే గాంధపల్లి తమ్మినావు. కేసీఆర్ ఒక రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలని తనఖా పెట్టింది, అప్పులో ఊపిలోకి తీసుకొచ్చింది. దివా తీసిన పాత్రలో సహాయ నటుడి పాత్ర, విలన్ పాత్ర కూడా ఈట రాజేందర్ ఉంది. అవన్నీ కప్పిపుచ్చుకోనికే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు ఈట రాజేందర్ గారు. మీ స్థాయి, మీ వ్యవహారము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతకు మించి మాట్లాడితే మీ యొక్క స్థాయికి మేము గుర్తు చేస్తూ ఉంటాము. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి. అది చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది తెలిసి ఈ చిల్లర మనగా మాట్లాడితే, చిల్లర రాజేందర్ గారు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తే మీ రాజకీయ యొక్క వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మీ గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే మీరు ఏ వీధిలో కూడా తిరగలేకపోతారు. కాబట్టి చేయండి, రాజకీయంగా మాట్లాడండి. కానీ చిల్లరగా మాట్లాడతాం, ఏది పడితే మాట్లాడతాం, నోటికొచ్చేట్టు మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారికి తీరుతామంటే ఊరుకునే నాదుడు ఎవడు ఇక్కడ లేడు. ఈట రాజేందర్ గారికి మతి భ్రమించింది. ఆ మొర పోయి పెట్టుకో, కిషన్ దగ్గర పెట్టుకో, అమిత్ షా దగ్గర పెట్టుకో, నడ్డ దగ్గర పెట్టుకోపోయి మోకరిల్లు పో, కాలు పెట్టు, దండాలు పెట్టు, పొరలు పెట్టు, ముక్కు నీళ్ళు రాసుకోవాడికి పోయి. సౌత్ ఇండియాలో 6 రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి అనేది మీరు వెళ్ళి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ప్రతి ఊరికి మీకు అయ్యే రైల్వే ఖర్చులు కానీ, ఫ్లైట్ ఖర్చులు కానీ మేమిస్తాం. తమిళనాడుకి వెళ్ళండి, కేరళకి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, పక్కన ఉన్న కర్ణాటకకి వెళ్ళండి, పాండిచేరికి వెళ్ళండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థాయి, ఆయన విలువ వారే మీకు తెలుస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్